హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనను వెలుపెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందును గాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. ఆయన మాటలంట జీవం. ఆయన మాటలంట, ఆయన వాక్యం జీవము. జీవం అంటే ఆయన మాటలు. మళ్ళీ ఆయన మాట స్పిరిట్ అంట, ఆత్మయు ఉన్నాయంట ఆయన మాటలు. ఆయన మాట నమ్మాలి. ఎందుకంటే ఆయన దేవుని మాటలు నమ్మాలి. నమ్మినప్పుడే మన జీవితంలో మనము అద్భుతాలు చూస్తాం. ఆయన మాట మీద ఆధారపడినప్పుడే, ఆయన మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడే మన జీవితాల్లో కని విని ఎరగనివి మన జీవితాల్లో చూస్తాము. మన ఊహకు అందరివి మన పరిస్థితులకు సంబంధం లేనివి. దేవుని మాటకు మన పరిస్థితులకు సంబంధం లేదు. మనం నమ్మినప్పుడు దేవుడే ఏదైనా చేయగలరా. సమస్తము సాధ్యమే. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదంట. సమస్తము సాధ్యమే ఆయనకి. ఆయన మాటలు జీవం అంట, మన ఆత్మయే ఉన్నాయంట ఆయన మాటలు. ఆయన మాటలు ఆయన ఒక్కటే కదా. ఆయన మాట ఆయన ఒక్కటేనంట. ఆయన మాటలు ఆత్మయే ఉన్నాయంట, స్పిరిట్ ఆయన మాట. చాలా సక్సెస్ ఎందుకు చూడాలంటే ఆ జీవితాలు ఎందుకు ఎప్పుడు ఒకే స్థితి మార్పు లేకుండా ఎందుకు ఉంటుందంటే దేవుని మాట నమ్మరు కాబట్టి. ఆ మాట విన్నప్పుడంట, దేవుని మాట విన్నప్పుడు దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఆయన మాట మనము మాట్లాడాలంట. ఆయన మాటలు మనం మాట్లాడాలి. ఆయన మాట ద్వారానే సమస్తము సాధ్యము. చాలా మంది జీవితంలో సక్సెస్ ఎందుకు ఉండదంటే దేవుని మాటలు నమ్మరు. వింటారు కానీ నమ్మరంట. అందుకే ఒకరు 30 అంతలు 60 అంతలు ఎవరు విని మంచి నేల పడినవారు, ముళ్ళ పొద్దులు రాతి నేల వింటారు, తర్వాత మర్చిపోతారు. కొంతమందికి ఆ వాక్యం, ఆ మాటలు విన్నప్పుడు ఈ లోకానుసారమైన పరిస్థితులు అన్నీ చూసి, పరిస్థితుల వైపు చూసి, అరే ఈ మాట దేవుని మాట అనేది నమ్మలేరు అనమాట. దేవుని మాట వదిలేస్తారు. అరే నా స్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, ఆయన దేవుడు ఏం చేయగలుగుతాడు, దేవుడు ఏం చేయగలుగుతాడు. అయితే వింటాము కానీ అంతే, నా పరిస్థితి అదే, నా కష్టం నేను పడక తప్పదు అని దేవుని మాట మీద ఆధారపడకుండా వాళ్ళ ఆధారపడతారు. వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడతారు. ఎప్పుడైతే మన దేవుని మీద ఆధారపడతామో, ఆయన మాట ప్రకారంగా చేస్తామో, అప్పుడు మన జీవితాల్లో అత్యధిక విజయం చూస్తాం. కానీ ఆ రోజు యేసు ప్రభు ఆయన పేతురుతో చెప్పాడు. పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు, రాత్రంతా వల వేశాడు. ఆయన ఒక్క చేప కూడా దొరకలేదంట కదా. ఎప్పుడైతే యేసు ఆయన చెప్పిన మాట ప్రకారంగా వేశాడో, బోధకుడు రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డా, మాకు ఒక్క చేప దొరకలేదు, అయినను నీ మాట ప్రకారం వల వేస్తా అన్నాడు కదా. నీ మాట ప్రకారంగా వల వేస్తా అన్నాడు. ఈరోజు కూడా ఎవరి మాట ప్రకారంగా? దేవుని మాటనే.
దేవుని ఆయన మాట ప్రకారంగా ఈరోజు మనం ప్రయత్నిస్తే కని విని ఎరుగని మన జీవితంలో చూస్తామంట. ఇంతవరకు ఎన్నిసార్లు మన జ్ఞానంతో మన సొంత ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాగ్రత్త అంట. వాళ్ళకి ఎప్పుడు పట్టాలో తెలుసు, ఏ టైంలో పట్టాలో తెలుసు. అయినా కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ జ్ఞానం ఏం చేస్తుందంటే వాళ్ళని ఇంత ఉన్నా సరే చేప దొరకలే వాళ్ళకి. కానీ యేసు మాట ప్రకారం వేసినప్పుడు వలలు పిగిలిపోయేంతగా అంట. ఎంత? వలలు పిగిలిపోయేంతగా చేపలంట వాళ్ళకి విస్తారంగా కని విని ఎరుగని రీతిలో అన్ని చేపలు పెట్టారు. అసలుకి ఒక్క చేప దొరకని వాళ్ళకు అన్ని చేపలు పెట్టుకున్నారంట. 3 దోణెలు నిండినంత. ఎన్ని దోణెలు? ఒక దోణె కాదంట, 2 దోణెలు కాదంట, 3 దోణెలు నిండేంత. ఆమేన్. ఎన్ని దోణెలు? 3 దోణెలు. దేవుని బ్లెస్సింగ్స్ మన అకౌంట్స్ సరిపోంట, మన బ్యాంక్ మనకు ఒక అకౌంట్స్ సరిపోంట, ఫుల్ అయిపోతాయి అన్ని పొంగి. కానీ అకౌంట్స్ ఓపెన్ ఇస్తాం. ఇంకా ఒక దోణి కాదు, 3 దోణులు. ఇలా 3 దోణులు విస్తారంగా దేవుని ఆశీర్వాదం, బ్లెస్సింగ్, దేవుని మాటలో ఆశీర్వాదం అంటే మన పరిస్థితి. అందుకే మనము దేవుని మాట తప్ప వేరేది మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని మాటే ఫైనల్, ఫిక్స్ అయిపోవాలంతే, మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. దేవుని మాట తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఎందుకు ఎంత ప్రయత్నం చేసినా దేవుడి తోడు లేకుంటే విజయం ఉండదు. మనకి విజయం కావాలంటే మనకు దేవుని మాట ఆధారం. దేవుని మాట ప్రకారం అత్యంత విజయం మనలో ఉంది. దేవుని మాట ద్వారా మనకు దేవుడు మాట్లాడితేనే, దేవుడు మాట్లాడితే ఆయన మాట వింటే బాగుంటుంది. ఆయన మాట కోసం ఆయన ఎదురు చూడాలి. అది ప్రేయర్ చేసేటప్పుడు, ప్రేయర్ అంటే వాళ్ళే చెప్పుకుంటారు అనమాట. నాకు అది ఉంది, నాకు ఇది జరగాలి, నాకు అది జరగాలి, అట్లా దీవించండి, నాకు దీవించండి, నా కుటుంబాన్ని రక్షించండి, వారిని రక్షించండి, వీరిని రక్షించండి అంటే దేవుని మాట దేవుని స్వరము వినాలంట మనం. ఆమేన్. దేవుని మాట వినాలి, దేవుని స్వరం వినాలి, ఆయన మాట కోసం ఎదురు చూడాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి. దేవుడు అంట ఖచ్చితముగా మాట్లాడుతాడు. ఆమేన్. ఆయన మాట కోసం ఎదురు చూడాలి. పైసన్ ఈరోజు ఎందుకు చాలా మంది అద్భుతాలు పొందలేకపోతున్నారు తెలుసా? ఆ జీవితాలు సక్సెస్ చూడలేకపోతున్నారు. ఆ జీవితం ఎన్ని సంవత్సరాలు ఒకేలాగుంది. వాళ్ళే అనేక మంది స్వార్థ చెప్పి ఆయన రాజ్యంలో చేర్చేవారుగా ఉండాలి, కానీ సత్యం తెలుసుకోవట్లేదు. ఏదో ఇంట్లో ప్రతి వారం వెళ్తారు, రోజు ఇంటారు, ప్రతి వారం వెళ్తారు, బైబిల్ ప్రతి రోజు చదువుతారు, కానీ దాంట్లో సత్యాన్ని గ్రహించారు. పరిశుద్ధాత్మ దేవుని అడిగాను, నాకు సాయం చేయని, అర్థం చేయించమని. ఆయన అర్థం దీంట్లో విషయాలు కనివి నేరుగని మర్మం, పరలోక రాజ్య మర్మములు దీంట్లో ఉన్నాయంట. ఆమేన్. ఎవరికంట మర్మములు? శిష్యుడిగా అంట. యేసు అన్నాడు కదా, ఉపమానాలు ఆయన చెప్పినప్పుడు, ఉపమానాలు చెప్పినప్పుడు వాళ్ళ శిష్యులకు అర్థం కాక అడుగుతారు. కానీ పరలోక రాజ్య మర్మములు మీకు కానీ ప్రజలకు ఉపమానాలే అంటే అర్థం కాదు. చాలా మంది వాక్యం అర్థం కాదు, చదువుతారు అయినా అర్థం కాదు. ప్రతి వారం వెళ్తారంటే ఏదో వాక్యం ఉండాలి, వినాలి అనుకుంటారు, కానీ ఆ వాక్యం సత్యం గ్రహించాలంట. వాక్యము జీవితాన్ని తారుమారు చేంజ్ చేస్తున్నట్టు. అత్యధిక విజయం అంట దేవుని మాట. ఆయన మాటలో అత్యధిక విజయం, సక్సెస్ ఉంది. ఎంత విన్నామా అని కాదు, ఒక్క మాట చాలు ఆయన పట్టుకోవాలి. ఆమేన్. ఒక్క మాట, ఆయన మాట. ఎన్ని వాక్యాలంటే వినేదాంట్లో కాదు,
వినేది కాదు, మన జీవితాలు చేంజ్ చేసుకోవడం ఏం చేస్తా, ఆయన మాట ప్రకారము జీవించాలి. మన జీవితాలు ఆయన మాటను పలకాలి కదా. అప్పట్లో పాది మందిలో దేవుని మాట కోసం అంట ఇప్పుడు ఇది ఇచ్చాడు. ఇప్పుడు వాక్యం ద్వారా దీని ఆయన ఏది మాట దీంట్లో ఉంటుంది, దీని వాక్యానుసారి మాట్లాడుతాడు ఆయన. పాది మందిలో అంట ప్రభుత్వం ఎదురు చూశారు దేవుని మాట కోసం, ప్రజలు ఎదురు చూశారు దేవుని మాట కోసం. ఇంకా ఒక తినాలంట ఆయన మాటను, మరియు మనకు మాటలను తినాలి ఆయన మాట. మన బాడీలో, మన హృదయంలోకి వెళ్ళాలి ఆయన మాటలు. ఈ చెవుల నుంచి వెళ్ళి ఈ చెవుల నుంచి వెళ్ళిపోకూడదండి బయటికి కదా. ఆయన మా వాక్యం అంటే పవర్ఫుల్, ఎటువంటి ఆయుధము కన్నా హృదయంలో దూసుకు వెళ్ళిపోతాడు. చాలా శక్తివంతమైన ఆయన మాట. నేను కూడా చాలాసార్లు ఆయన మాట తప్ప ఇది చెప్పకూడదు అంటే అన్ని ఆయన మాటలే. కానీ దేవుడు ఇస్తే దేవుడు పైరు మనం చూసుకున్నప్పుడు శిష్యుడు ఏమంటారు, పౌలు ఏమంటారు అంటే, ఏదో మా సొంత జ్ఞానంతో కానీ మా జ్ఞానంతో కానీ జ్ఞానంతో కల్పన గదులతో వాళ్ళ ప్రేరేపణతో చెప్పలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పాను. ఆమేన్. ఆ మాట చూసి చదివిన నాకు కూడా అసలుకి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఈ రోజు ఎవరున్నా అట్లా ఉన్నా చెప్పారు, ఈరోజు స్వార్థ చెప్పారు. ప్రతి ఒక్కరు బాధ్యత, ప్రతి ఒక్కరు చెప్పాలి ఆయన గురించి. ఎందుకంటే చీకటిలోని వెలుగులోని క్రీస్తు గుణాతిశయములను ప్రచురపరచడానికి ఏర్పరచబడి ఉన్న ఎవరంటే మనము రాజులైన యాజక సమూహము. జగత్ పునాది వేయబడకు మునిపే మనం క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. దగ్గర స్వార్థ చెప్పాల్సిందే. రక్షింపబడిన దగ్గర స్వార్థ చెప్పాలి. ఆయన మాట కోసం మనం ప్రేయర్లో ఉండంట. ప్రేయర్ అంటే ఆయన మాటలు వినాలి. మాట్లాడమని అడగాలంటే ఆయన మాట్లాడతాడంట. ఇప్పుడు ట్రై చేసిన ఆయన మాటలు వినడానికి మనమే ప్రార్థన చేసి కావాలంటాం తప్ప దేవుని మాట కోసం వేచి చూడాలంట. వేచి చూడడం ప్రార్థనే చెప్పాను. నేను నువ్వు ఏ పని చేసినా ఎక్కడున్నా అడగొచ్చు, మాట్లాడతాడు. ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. ఆ మాట దొరికితే దేవుడు మన కరెక్ట్ సాహసం ఉన్నట్టు. ఆయన మాట కోసం ఎదురు అడగాలంట, మాట్లాడమని అడగాలి. నేను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పాలి. ఆయన ఇస్తేనే బాగుంటది. ఆయన ఫ్రెష్గా ఇస్తేనే బాగుంటది. ఆయన మాట చెప్పినాడు, ఆయన ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు అంట జీవితాలు మారిపోతాయి. ఆమేన్. ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తే చాలా బాగుంటది. ఇంకా ఆమేన్. మన ఘనత ఏదో చెప్పేసాలి, చూసేయాలి. వైవర్స్ చాలా ఇంతమంది రావాలి, ఇంత వైవర్స్ రావాలి. ఇంత ఈరోజు ఏదంటే బిజినెస్ అయిపోయింది కదా. యూట్యూబ్ ఎందుకు కొంతమంది దీంట్లో ఉన్నది ఉన్నట్టు కాకుండా దీంట్లో లోపల దేవుడున్న వాక్యాన్ని గ్రహించాలి, దాన్ని అర్థం చేసుకోవాలంట. మన వాక్యాన్ని ఆయన ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. ఆ జీవితాల్లో కని విని ఎరుగని అద్భుతాన్ని మన జీవితాల్లో చూస్తామంట. మనం కూడా వాక్యాన్ని నమ్మాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి. వచ్చామా, విన్నామా, వెళ్ళామా అన్నట్టు కాకుండా అంట మన జీవితాల్లో మార్పు రావాలంతే, మన పరిస్థితిలో మార్పు రావాలంతే. ఎందుకు అట్లా వస్తుందంటే ఆయన మాట ద్వారా. దేవుడు అడిగితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. నేను కూడా డిసైడ్ అయినా దేవుడు ఆయన మాట తప్ప ఇప్పటి నుంచి ఎన్ని రోజులు చేసి కృపగా చెప్పిన ఎన్ని రోజులు దేవుడు చాలాసార్లు ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చాడు నాకు చాలాసార్లు. కానీ ప్రతిసారి ఆయన మాటని ఆధారపడాలి, ఆయన మాటని చెప్పాలి అనుకున్నా. ఎందుకంటే ఆయన మాటలో ఆయన ఇస్తే
బాగుంటుంది. ఆయన మాట్లాడితే బాగుంటుంది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే. ఆమేన్. ఈరోజు దేవుడు అడిగినప్పుడు నేను సార్ నువ్వు ఇస్తేనే, నా సొంతంగా ఏం చెప్పాను, నువ్వు ఇస్తేనే చెప్తాను, ఇస్తే నాకు ఇవ్వాలంటే ఇవ్వని అడిగినా అనమాట. ఆయన ఈరోజు ఆయన స్వరంతో చిన్నగా ఆయన స్వరంతో మాట్లాడారు అనమాట. ఇర్మియా రాసిన ఇర్మియా ఫస్ట్ చాప్టర్, మొదటి అధ్యాయం 10 పెళ్ళగించుటకు, విరుగగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇది నా కోసం కాదు, దేవుడు చెప్పింది. సో ప్రభావ ఇది అన్నాడు. ఆమేన్. ఇది ఆయన వచ్చిన మాట. ఈ రోజు నుంచి అసలు మన జీవితాలు మారుతాయి అనమాట. ఈ రోజు నుంచి ఆయన మాటతో మీరు ఆయన చెప్తే చెప్తాను, ఫిక్స్ అయిపోయిన మైండ్లో అంతే. ఆయన ఇస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పిలుపు ఏమన్నాడు ఖచ్చితంగా. అడిగితే అడుగుడి మీకు ఇవ్వడు. నువ్వు లాస్ట్ అంటే చివరి పరిశుద్ధాత్మ దేవుని అంట. అడగమంటే ఏది అడగమని చేస్తా, బంగ్లా అవి అడగమని కాదు, బంగారం అని ఇస్తాడు. అవన్నీ ఉన్నాయి మన మీద. ఆశీర్వాదం, నీతి మంది తల మీద ఆశీర్వాదం ఉంది ఈరోజు. ఆమేన్. అని అడిగే అవసరం లేదు, కానీ నమ్మాలంట. ఏమని? నేను ఐశ్వర్యవంతుని అంతే. ఈరోజు అదే కలకలం. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యము మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి యేసుని విశ్వసించారో వాళ్ళందరినీ ఈ పని కోసమే ఆయన ఏర్పరిచి ఉన్నాడు. ఆమేన్. అందుకే చీకట్లో వెలుగులోకి క్రీస్తు గుణాతిశీల ప్రచురపరచడానికి ఏర్పరచబడి ఉన్న రాజులైన యాజక సమూహము. అందుకంటే ఈ మాటలు చెప్పడానికి నేను ఏర్పరచుకున్నాను. చాలా మంది ఆ మాటలు చెప్పరు, స్వార్థ ప్రకటించారు, వాళ్ళ సొంత పనులు చూసుకుని ఎప్పుడు వాళ్ళ సొంత పనులే. నేను నా కుటుంబం, నేను నాకు ఇది ఎప్పుడు నేను దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలి, ఇదే ఉండదు తప్ప సువార్త ప్రకటించాలని లేదనమాట. ఆ భారం మనకి గొప్పబడి ఉందంట. సువార్త చెప్పే గొప్ప అవకాశం ఎవరికి లేదు తెలుసా? ఆయన రక్తంలో కడబడి నీకు నాకే అవకాశం ఉందంట. ఎవరికి వరే. ఆమేన్. దేవదూతలకు లేని గొప్ప అవకాశం మనకిచ్చాడు. ఎందుకు? రక్షింపబడిన వ్యక్తిని స్వార్థ ప్రకటించాలి. ఆమేన్. మనకి బాధ్యత మనకిచ్చాడు ఆయన. ఇది భారం కాదు, ఇది బాధ్యత. స్వార్థ చెప్పిన కష్టమా? చెప్పాలంటే స్వార్థ నిన్ను వారే పొరుగు అని మన ప్రేమిస్తే స్వార్థ చెప్పాలి కదా. ఆ నరకానికి వెళ్ళిపోతారు. ఎంతో మంది నశించిపోయే ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నారు. స్వార్థ చెప్పాలి. ఆయన పని ఇదండి. ఈరోజు ఆయన మాట నీ నోట పెట్టాడంట. మన స్వార్థ చేసాలి. స్వార్థ చేసినందుకు ఆయన మాటలు ఉన్నట్లే కాదా? రక్షణ ప్రతి ఒక్కరికి దేవుని ఆయన మాటలు ఉంచాడంట. తెలుసుగా ఆయన మాటలు స్వార్థ చెప్పాలంట. నువ్వు ఏసుపురం ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? ఎట్లా మొదలు పెట్టాడు? ఇలా మాట్లాడి నేను అనుకున్నా, నా వాయిస్ నాకు వినిపిస్తుందేమో అనుకున్నాను. నేను మాట్లాడితేనే నేను చెప్తాను. ఇది బాగలేదు 2 రోజులకి ఇప్పటికి ఎంతో ప్లేస్ అవ్వాల్సిందే. కానీ నేను కూడా అంటే దేవుని మాటలు కోసం ఎదురు చూడకుండా నేను చెప్పేది కృప గురించి కృప గురించి చెప్పిన సత్యాన్ని చెప్పింది. కానీ ఇంకా ఆయన ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన మాట ఇంకా చెప్తే ఇంకా బాగుండు. ఇంకా ఎందుకంటే పౌలు అంటాడు కదా, మేము మా సొంత శక్తితో, బలంతో, ఏదో జ్ఞానంతో, తీయని మాటతో కాకుండా, తీయని భాషని యూజ్ చేయక పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్పారు వారు. ఆమేన్. మనసు ఏ శరీరం మాకు చెప్పలేదు, కానీ దేవుని ఆత్మ చేతనే బోధించబడ్డామని చెప్తాడు పౌలు. ఆమేన్. నేను కూడా అదే అందుకే ఫిక్స్ అయ్యాను. నేను కూడా అలానే ఉండాలి. ఆయన పిలుపు తగ్గ ఆయన ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాలి. ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతాడు. ఆమేన్. మాట్లాడడం అవసరం కాదు, మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన అడిగినప్పుడు ఇస్తాడంట, ఆయన మాటలు ఇస్తాడంట, ఇస్తాడు సమృద్ధిగా. ఆయన మాటలతో మనం నింపుతాడు, అడగాలంట. అందుకని నీ మాటలు దయచేయండి, నీ మాటతో నా నింపు, నీ మాటతో మాట్లాడు అని అడగాలి ప్రతి ఒక్కరు ఆయన దగ్గర ఆయన మాటలు వినొచ్చు, అడగొచ్చు. ఆమేన్. అయితే దేవుడు అప్పుడు మాట్లాడు, మళ్ళా అంటే నేను నమ్మేదాకా 5 times 6 times మాట్లాడాను. అదే వాయిస్ వినిపించింది. పెళ్ళగించుటకు, ఫ్రీగా కొట్టుటకు, నశింప, ఇదే మాట వినిపిస్తుంది నాకు. కన్ఫర్మ్ అయిపోయింది, దేవుని మాట వచ్చే నాకు అనుకున్నా. ఇస్తాడు, మాట్లాడతాడు ఖచ్చితంగా. చాలాసార్లు అప్పుడు కూడా ఒకసారి అడిగిన అప్పుడు అన్నాడు. అప్పుడు ఒక టాపిక్ చెప్పిన, ఏంటంటే ఒక పర్సన్ నీతిగా జీవించలే కానీ అతడు నీతి మాత్రం తీర్చబడ్డాడు. కానీ ఒక పాపం చేయలేదు కానీ పాపగా చేయబడ్డాడు. ఆయన గురించి అంటే ఇస్తారు మనకి. మన పాత వినా ఆయన దేవుడు కొత్తగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఇస్తాడంట. అడిగినప్పుడు ఏదైనా సరే దేవుడు ఆయన మాటలు మనకి ఇస్తాడు. ఆమేన్. ఈరోజు మనకు ఆయన మాటలంట ఆయన నోటిలో వచ్చాడంట. మరి యేసు ప్రభు ఆయన ఏం చెప్పాడు? మరి ఆయన కూడా మార్కు 1:14 మొదటి అధ్యాయం 14వ వచనం. యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడి అని చెప్పాను. దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఏం చెప్పాడు ఆయన? స్వార్థ, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందని చెప్పినాడు. మనం కూడా చెప్పాలి, స్వార్థ చెప్పాలి. మనకన్నా మన అందుకే రక్షణలో ఉన్నాము, దగ్గర బాధ్యత స్వార్థను ప్రకటింపాలి దాని గురించి మనం చెప్పాలి. సో ఆయన స్టార్ట్ చేయడం అలా భజన మొదలుపెట్టాడు. మారు మనసు పొందండి, దేవరాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. చెప్పడం స్టార్ట్ చేయండి. మనం కూడా అదే చెప్పాలి, దేవుని రాజ్యం గురించి చెప్పాలి, స్వార్థ ప్రకటించాలి, అనేక రాజ్యంలో చేసే వాళ్ళకి మనము ఆయన మాట చెప్పాలండి మనం. ఆమేన్. ఇక్కడ తీసుకున్నప్పుడట ఇర్మియాలో ఫస్ట్ ఈ రోజు అంటే ఆయన మాటలు మనలో ఉన్నాయి, మన నోట ఆయన మాటలు పెట్టాడంట. మరి ఏం చేస్తున్నాం? ఆయన మాటలు తీసుకొని వింటున్నాం కానీ ఆయన మాటలు పలకట్లేదు. అనారోగ్యం వచ్చినానికి ఏం పలకాలి? ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగెను, నిశ్చయముగా నా రోగాలు నా అనారోగ్యం యేసయ్య శిలువలో భరించాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగింది, నేను ఆరోగ్యవంతుణ్ణి. ఆమేన్. ఆరోగ్యవంతుని. మన శరీర పరిస్థితుల వైపు చూసి మాట్లాడదంట, పరిస్థితుల వైపు చూసి మాట్లాడద్దు, దేవుని మాట పలకాలి. తర్వాత నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఆయన ద్వారా యేసు ద్వారా ఐశ్వర్యవంతుని. ఏమైనా సరే ఏ సమస్య వచ్చినప్పుడు ఏదైనా మన పరిస్థితులు అరే నువ్వు ఇంతే, నీ పరిస్థితి ఇంతే, నువ్వెప్పుడు తలవంతులు అవుతావు, నువ్వు ఎట్లా అవుతావు, నేను చూడు నీ పరిస్థితులు ఎట్లా ఉందో, ఏ స్థితి అయినా మన పరిస్థితి ఎలాగున్నా ఏదేమైనా సరే మనం దేవుని మాట పలకాలంట.
ఆ దేవుని మాట చెప్పినప్పుడు మనం కని విని ఎరుగని అద్భుతాన్ని మనం జీవితాల్లో చూస్తామంట. అసలు మనం ఊహించలేము. ఆయన మాటతో ఫైట్ చేయాలి. మన ఫైట్ ప్రతిరోజు మన ఫైట్ ఉంటుంది. దేవుని మాట పలుకుతూ ఉండాలంట. నేను శరీరం వైపు చూసి మాట్లాడద్దు. నేను నీతిమంతుని, యేసు రక్తము ద్వారా నేను నీతిమంతుని, నేను యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిని, నేను పరిశుద్ధుని అని చెప్పాలంట. నేను నిర్దోషిని, నిరపరాధిని. ఆయన చేశాడు. నేను ఈరోజు ఆయన రాజ్యంలో చేర్చబడ్డాను, ఆయనతో పాటు పక్కన కూర్చున్నాను, నా జీవం క్రీస్తులో దాచబడి ఉన్నది నమ్మాలంట, చెప్పాలి. భూమి మీద అంట ప్రార్థనలు పరలోకరాదు ఏముంటది? పరలోకమైన నీ చిత్తం నెరవేర్చబడినట్టు భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడిన. ఇక్కడ అంట అన్యాయం చేయవద్దు చేస్తున్నాను పలకాలంట. న్యాయం చేయగును గాక. ఆయన మాట పలకడం అంటే పలకాలంటే ఏంటి? చాలా ఉన్నాయి. ఆయన మాట వాడికి మార్క్స్ వల్ల ఏముంటది? ఇది అన్నమాట. రోగులు మీ చేతులు ఇస్తారంట, ఏదైతుందంట, స్వస్థత పొందుకుంటారు. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, రోగుల మీద మన చేతులు ఇచ్చి స్వస్థత పొందుకుంటారంట. మనం నమ్ముతున్నామా? దయ్యాలను వెళ్ళగొట్టాలంట. ఆయన మాట ఇది కూడా. దయ్యాన్ని వెళ్ళగొట్టాలంట. ఆయన మాట తెలుసు. ఆయన మాట మనలో ఉన్నాయి. దాని ప్రకారం మనం చేయాలి. మరణకరమైనది ఏది తాగిన హాని కలగదండి మనకి. మరణకరమైనది ఏది తాగిన హాని చేయదు. ఆయన నామములు అనేక అద్భుతాలు చెయ్యాలంట, చేయొచ్చు. ఆయన మాట ద్వారా ఫైట్ చేయాలి. ఎవరైనా సమస్య ఏదైనా వచ్చినాక, ఇప్పుడు సపోజ్ జాబ్లో ఉన్నాం, ఏదో ఫోన్ వచ్చింది ఇట్లా, అది నిజమో అబద్ధం లేదు, పిల్లలకి ఇట్లా నేను చదివితే తర్వాత నేను జాబ్ పోయింది ఇక్కడ వచ్చినాను బయట ఉన్నప్పుడు ఇట్లా ఏడ్చే వాళ్ళకు ఉంటారా? విశ్వాసంతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ప్రధానికి ఏదంటే ఏడుపు విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏడుపు రాదంట. ఆమె అబ్రహాం కుమారుడు ఏమన్నాడు? కుమారుడి ఇవ్వమని చెప్పినాడు. అబ్రహాం ఏడిచినాడా? అరే ఏం మాట్లాడుతున్నావు దేవా, నువ్వు లేఖలకి ఇచ్చినావు, ఈ వయసులో ఇచ్చినావు, మళ్ళా ఇచ్చి మళ్ళా అడుగుతున్నావు, నువ్వు అసలు దేవుడివేనా? నీకు అసలు జాలి ఉందా? కరుణ ఉందా? ప్రేమ ఉందా? ఇవన్నీ ప్రశ్నించినాడా? మరో అయ్యో అని ఏడిచినాడా? భార్యతో చెప్పి ఏడ్చినదే కలిసి ఏడ్చినాడా? అసలు చెప్పలే. చాలా దగ్గర ఎంత విశ్వాసం అంటే, ఎట్లా నమ్మాడంటే మనం అట్లా నమ్మాలి. ఆమె ఎట్లా నమ్మాడు? ఎట్లా నమ్మాడు? పరిస్థితిని బట్టి కృంగిపోలే. దేవుడు అడిగాడని దేవుని తప్పు అర్థం చేసి, దేవుని తప్పుగా అనుకోలేదు. దేవుని తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తున్నారు. ఆమేన్. అది అబ్రహాం చేసిన గొప్ప కార్యమే కదా. కుమారుడు కూడా ఇస్తాడు. ఏమంటే ఈరోజు కుమారుడు ఏమంటే ఇస్తారా? చిన్న చిన్న కోళ్ళు రాగానే అయ్యో దేవుని జాలి ఉందా, ప్రేమ ఉందా, కరుణ ఉందా, ఏం దేవుడికి చేశాడు నా కుమారుని స్వస్థపరచవచ్చు కదా. ఈ కొంతమంది ఏం దేవుడు ఏమో దేవుడు ఇట్లా అవుతుంది, దేవుడు ఉంటే అట్లేదు. అరే ఆ మాటలు వద్దు, పిచ్చి మాటలు వద్దు. లోకాసన మాటలు తీసి పక్కన పడాలంట చెత్తపట్టులో. ఆ పరిస్థితి దగ్గర వచ్చిందంటే ఎందుకు చేస్తా? నీకు భయపడమని కాదంట. ఆ పోతీసి అగ్ని బాణాలను ఆర్పడానికంట మనమంట శక్తిమంతులుగా ఉంటారంట. అందుకే సర్వకవచం ధరించుకోవాలి. దేవుని మాట ఎరిగి ఉండాలి. ఆ మాటలు మనం గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. అందుకని హృదయం పలుకుతుంది. సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తాయేమో వచ్చినప్పుడు
తుఫాన్ ఎందుకు వచ్చింది? భయపడి నువ్వు చచ్చిపోవడానికి వచ్చిందా? అక్కడ చూస్తున్నా ఒక సమాధానం. అవి మార్కు సువార్త. ఆయన ఏం చేస్తారు సమస్య వచ్చినప్పుడు? అయ్యో దేవా ఎందుకే అన్నాడా? మార్కు సువార్త 4వ అధ్యాయం మార్కు 4 35 తీసుకున్నాం. 4:35. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అందరికీ పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన దోణి ఉన్నాడంట. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను. వీరి జీవితాల్లో కూడా, మన జీవితాల్లో కూడా దేవుడు ఉంటాడు. ఆయన ఉన్నాడు, ఇచ్చిపెట్టుకోలేదు. నిలవని ఎలా ఆయన చూడమని అలా చేతిలో చెక్కున్నా తల్లి అయిన మరిచిన నేను మరువను అన్నాడు. నిలువని అన్నాడు, ఎలా బాగా ఆయన తోడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన జీవితాల్లో ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో కలిగి ఉన్నాము. అయినా కూడా భయపడతారు. పరిస్థితుల వైపు భయమే. అప్పుడు ఏమో సమస్య, ఆర్థిక సమస్యలు వస్తే భయం. ఈ పొరపాటు అనారోగ్యం వస్తుంది భయం. కొద్దిగా కోల్డ్ అంటే అగ్నిబల అబాయిస్, అగ్ని బాణాలు ఇవన్నీ ఏంటంటే ఆర్పడానికి శక్తిమంతులుగా ఉండాలంట. ఆమె తెలుసుకోవాలి దేవుని గురించి. ఏసయ్యతో ప్రవర్తించాడు, మనం అట్లా ప్రవర్తించాలి. అయితే ఆయన దోళ్ళే ఉన్నాడు, లేడానికి కాదు, ఉన్నాడంట. ఒకప్పుడు లేనప్పుడు భయపడ్డాడు, ఉన్నప్పుడు కూడా వీళ్ళకి భయమే కదా. ఈరోజు మనం వర్షం వస్తే ఏం చేస్తాము? సమస్య వస్తే ఏం చేస్తాము? సమస్యతో మాట్లాడాలంట. సమస్యతో మాట్లాడాలంట. వర్షంలో మాట్లాడితే ఇంకా కూర్చోాలనుకుంటారు కదా. ఈ లోకాన్ని తీసుకుంటే ఏదో వర్షం వస్తే గొడుగు పెట్టుకోవాలి కానీ, పారిపోవాలి కానీ, వర్షంలో మాట్లాడితే అనుకుంటారు. కానీ దేవుని జ్ఞానము లోకానికి ఎట్లా ఉంటుందంట? వెరితనంగా ఉంటుందంట. తర్వాత చూసుకున్నాం అక్కడ 37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఏమైందంట? దోణి నిండిపోయిందంట. ఈరోజు నువ్వు అనుకున్న నీ స్థితి, నా పరిస్థితి ఏదో ఇలా అయిపోయింది, నా జీవితంలో సక్సెస్ పొందే అవసరం లేదేమో, నా జీవితంలో మార్పు ఉండదేమో, ఏది సమస్య ఉన్నట్టు ఎట్లా వచ్చింది? ఆ సమస్యతో నిండిపోయేవేమో, బయటపడే అవకాశం బయట పడలేని అనుకుంటున్నావేమో. మరి వెళ్తాం ఒకసారి. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండేను. అది మంచి నిద్రమైన ఏం చేస్తాడు ఆయన నిద్రపోయిన వీళ్ళకి ఎందుకు భయం? దాన్ని మునిగిపోతాడా? దేవుని మా సమస్యలు ముంచేస్తే అంత సీకుందా? సమస్తాన్ని పాదాల కింద వేసుకుని నడిచేవాడు దేవుడు. మెయిన్ ఈరోజు అన్ని క్రీస్తుకు పాదాల కింద ఉంటాను. సమస్తము ఈరోజు మనం కూడా ఆయనలో ఉన్నాం కాబట్టి మన పాదాల కిందే. అన్ని సమస్యని ఏ సమస్య అయినా సరే, ఆర్థిక సమస్య అయినా సరే, అప్పుడు ఏవైనా మన కాళ్ళ కింద, ధైర్యాలైనా సరే మన కాళ్ళ కింద ఈరోజు ఉన్నవి. మనం నమ్మాలండి. నమ్మినప్పుడే మన జీవితాలు అద్భుతాలు చూస్తాం. తర్వాత ఆయన చెప్తారు పనుకున్న మంచిగానే, చింత లేదా అండి? చింత ఈరోజు వద్దంట. కానీ చింతించొద్దు అన్నాడు ఆయన కదా. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత అంటే వీళ్ళకి చింత ఉంది కానీ ఆయనకి చింత లేదు. ఆయనకే చింత లేనప్పుడు వీరికి ఎందుకు చింత? ఈరోజు దేవుడే ఆయన ఉన్నాడు మన పక్షంగా, మనలో ఉన్నాడు. మనకెందుకు చింత? ఆర్థిక సంస్థలు చూసి అవి ఇవి చూసి ఎందుకు చింతపడాలి? ఆయన మనలో ఉన్నాడంట. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్పవాడే. ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడే. యేసు ప్రభు ధోనిలో ఉన్నాడు. తుఫాను గొప్పదా? ఆయన గొప్పనా?
ఆ తుఫాను కంటే గొప్పవాడు వాళ్ళకి పెట్టుకొని వాళ్ళకి చింత. ఆయన కూడా వచ్చి ఆయన లేపుతారు వచ్చి బోధకుడా, ఆయన దోయనామరం తలగడ మీద తల వంచుకొని నిద్రించుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? అయ్యో దేవా, ఎంత పని పోతున్నాం కదా, నీకు చింత లేదా? విడిపించవా? చచ్చిపోతున్నాం ఆ సమస్యతో, భరించలేకపోతున్నాయ్యా బాధ. దేవుడు తెలియదు, మనం ఏదో దేవుడు తెలియదని చెప్తున్నాం, భరించలేకపోతున్నానయ్యా బాధ, అందుకే నా మీద అయ్యా మనం చెప్పే కదా. ఆయన చెప్పేది ఎన్నిసార్లు చెప్పాలి బాబు, భయపడకము భయపడకము, ప్రతిరోజు చెప్తున్నాడు ఆయన భయపడకు అని. అమ్మాయి ప్రతిరోజు ఎవ్రీడే. ఏం చేస్తారు, ఇంకేదంటే ఏడుస్తారంటే, అచ్చా విడిచిపెట్టి పోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా దావీదు కుమారుడా. అరే వాడు అందరూ చెప్పాలి ఉందా, బయట ఉందా? అరే వాళ్ళు ఆయన వెళ్తున్నాడు, ఆ దావీదు కుమారుడు అని పిలిస్తే వాళ్ళే పిలిచినప్పుడు ఆయన వచ్చినట్టు. ఇప్పుడు మనం ఈరోజు పిల్లలు, ఆయన పిల్లలము, ఎక్కడ పోయే అవసరం లేదు, ఆయన పిలిచే అవసరం, నీలో ఉన్నాడు ఆయన. ఆయన చెప్పాడు, నీడుగానే ఉన్నాడు, ఏడా బాయ్ నువ్వు అని చెప్పిన తర్వాత పిలవడం ఏంది? ఇది అంటే ఇది గుడ్డితనం. చెప్పాడు కదా దేవుడు వాక్యం, అందుకే ఆయనంట వాక్యం అన్నిటికీ వాక్యాన్ని ఇచ్చించాడు. ఆమేన్. వాక్యాన్ని దాటి ఏం చేయడు ఆయన, వాక్య ప్రకారంగా విడువనంటే విడువాడు అంతే. అరచేతులు చిక్కి ఉన్నారంటే ఆయన చేతిలో ఈరోజు మనం ఉన్నాము. ఎందుకు మన చింత? మీరు భయపడిపోతున్నారు, చాలా నశించిపోతున్నాం, మేము పోతున్నాము, చచ్చిపోతున్నాం, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, ఇక్కడ నువ్వే మంచిగా అనుకున్నావు తలదిండేసుకొని, నీకు చింత లేదా? నిజంగా అసలు ఆయన ఉన్న తర్వాత కూడా మీరు నశించిపోతారా? నీ జీవితంలో దేవుడు ఉన్నాడు కదా, నీలో దేవుడు ఉన్నాడు కదా, నశిపోతాను ఎందుకు అనుకుంటాం? అయ్యో సమస్యలతో పోతానేమో, ఈ ఆర్థిక సమస్యలు ఉండనేమో, ఏందిరా బాబు ఈ నరకం, నీ బతకలేకపోతున్నా, ఈ సమస్య భరించలేకపోతున్నా. అరే ఎవరు భరించాలని చెప్పాడు? వారి మీద ఆయన ఏమన్నాడు? సమస్త భారం మోసుకున్నా చిన్నారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. విశ్రాంతి తీసుకురావు బాబు అంటే ఆయనలాగా లే, అన్ని మోసుకుంటా, అన్ని వేసుకుంటాం, మనం నెత్తి వేసుకుంటాం అన్నమాట. అని తను వేసుకుని ఏడుస్తూనే ఉంటామంట. ఎప్పుడు దేవుడు ఏడిపించేవాడు కాదు, సంతోషాన్ని ఆనందాన్ని మనకి ఇచ్చాడంట. మన నోట్లో నవ్వు ఉండాలనుకుంటారు, ఇప్పుడు ఏడు అని చెప్పాడు ఆయన. ఏడ్పించాడు. మా పిల్లలు, తల్లిదండ్రుల పిల్లలు ఏడిస్తే సంతోషపడతారా? హ్యాపీగా ఉంటే సంతోషం ఉంటారు, హ్యాపీగా ఉంటే సంతోషం ఉంటారు. ఏడిస్తే సంతోషం ఉంటారు. ఏడిపిస్తారు, అసలు పేరెంట్స్ ఏడిపిస్తారు. ఆయన ఎందుకు ఏడిపిస్తాడు? ఆయన వెళ్ళిపోయిన ఎండిన ఎముకల్లో అయినా సరే జీవం కలిగించేవాడు ఆయన, ఏడిపించేవాడు కాదు. ఎండిపోయిన ఎముకలను జీవం కలిగించి బ్రతికించిన దేవుడు ఆయన. ఎందుకు ఏడిపిస్తాడు? నశించిపోతున్నాం మేము, నీకు చింత లేదా? చాలా మంది చేసే బాధ ఇదే. అయ్యో మేము దాటి వెళ్ళిపోతున్నాం, దావీదు కుమారుడా పిలవండి, గట్టిగా పిలవండి. అరే ఏంటో బాబు గోళ, గట్టిగా ఇంకా పిలువు, స్వరంగా పెట్టి పిలువు. ఆయన గిరిపిరా అని మనం పిలిస్తే గట్టిగా ఆడిగి మనం పిలిస్తే దేవుడు ఆకాశం పట్టజాలని దేవుడు సమీపించాలని తేజస్సులో ఉన్న దేవుడికి వినిపిస్తాం. మనం పిలిస్తే నుంచి ఈయన గట్టిగా పిలిస్తే కింద కూడా వినిపిస్తుందని తెలియదు. పిలువు, గట్టిగా పిలువు, ప్రే చేయి, పిలువు, సంచరిస్తున్నాడు, పిలువు దాడిపోతాడేమో, జాగ్రత్త. నేను చెప్పండి, పరశురాత్మ దేవుడు ఇస్తున్నాడు ఇవన్నీ. ప్రిపేర్ కాలే, అది ఒకటే పట్టుకున్నా, ఆ మాట ప్రకారం చెప్తాను. రోజంతా ఇదేమన్నా అంట, దాడిపోదు మామూలు. అరే దాడిపోడురా బాబు,
నీ పక్కన నీలో ఉన్నాడు. నేను చూస్తున్నా తెలుసా, నీ గురించి అన్నీ తెలుసు. కన్నీ గర్భంలో రూపింపబడుతుంది చేసిందే నేను ఆయనకి మన గురించి చెప్పా. ఎందుకు నా సమస్య ఏవా, ఎన్ని సంవత్సరాలు ఎందుకు బాధపడుతున్నాను అయ్యా అది తెలుసా బాబు, నమ్ము అంటారు. ఫస్ట్ నమ్ము, నేను స్వస్థపరుస్తానని నమ్ముచున్నావా అని అడుగుతాడు. స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఏమడుగుతాడు? నేను స్వస్థపరుస్తాను అని నమ్ముతున్నావు. నేను నీ జీవితాన్ని అద్భుతాలు చేసి నమ్ముతున్నావు. వద్దు, అంత వద్దు, స్టోరీ వద్దు, స్టోరీలు వద్దు. ఆ రోజు రక్తస్రావం గల స్త్రీతో ఎందుకు చెప్పించాడు చేసా ఆయన? ఎందుకు చెప్పించాడు ఆయన? ఆ యాయీరు కుమార్తె కొద్దిసేపు అతను ఒక న్యూస్ వస్తుంది కాబట్టి ఒక వార్త తీసుకొస్తారు. ఆ విశ్వాసంలో బలపరచడానికి యాయిర్ని ఈ కూతురు చనిపోయిందని ఒక వ్యక్తి చెప్పబడుతున్నాడు వచ్చి కొద్దిసేపులో. కృంగిపోకుండా, విశ్వాసాన్ని వీక్ కాకుండా స్ట్రాంగ్ కావాలి. విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందుకే రక్తస్రావం గల స్త్రీతో సాక్ష్యం చెప్పించాడు. ఆమేన్. 12 సంవత్సరాల నుంచి అంట సమస్య 2 years నుంచి అంట. 12 సంవత్సరాల నుంచి ఎక్కడ తిన్నా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎంత ప్రయత్నం చేసినా బాగోలే, ఎక్కడ బాగోలేదంట. 12 సంవత్సరాల నుంచి బాగా కాలేదు. కానీ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టగానే వెంటనే హీలింగ్ స్వస్థ పొందుకుందంట. స్వస్థగలిగినాం. ఆ సాక్ష్యం విన్నాడు. ఎందుకు ఆ సాక్ష్యం చూపించాడు అంటే విశ్వాసం స్ట్రాంగ్ చేయడానికి. బలిగా పడుకున్నాం. అరే 12 సంవత్సరాల నుంచి నా సమస్యనే బాగు చేయగలిగితే నా కూతురుని బాగు చేస్తాను. 12 సంవత్సరాల నుంచి ఎక్కడ తిరిగినా ఎన్నో తిప్పలు పడినా, ఎంతో తిరిగినా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని డాక్టర్స్ వెళ్ళినా కూడా ఏం బాగా కాలే అంట. కానీ ఈయన గురించి కేవలం ఈయన వస్త్రపు చింకు ముడితే చాలు బాగు తగినంట. కేవలం వస్త్రపు చింకు మాత్రం పట్టిందంట, హీల్ అయిపోయిందంట. ఓహో, మరి ఈమెకి చేసిన దేవుడు చేస్తే ఈయన నా కూతురు బాగు చేస్తాడు అని విశ్వాసం రావడానికి, స్ట్రాంగ్ కావాలని చెప్పించాడు అనమాట. అంతేగాని పిలువు, గట్టిగా పిలువు, కొంతమంది పెట్టి పిలువు, దాడిపోతాడేమో ఈ మధ్య సంచరిస్తా. అరే ఎప్పుడు మన దగ్గర ఉంటాడు ఆయన. ఆమేన్. పరిశుద్ధాత్మ కంట పోయిన వారం చెప్తున్నాం, పోయిన వారం కాదు, ఇది ఆ వారం చెప్పే. కానీ మనం అంటే ఎవరమంటే మనం తెలుసా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎదగరా? తెలుసా మనకి? మనం ఎవరంట? దేవుని ఆలయం మనమే. చర్చ్ అంట మనమే అంట. చర్చ్ మనమే ఆయన మందిరము. ఆమేన్. మనలో నివసిస్తున్నాడంట. మనం నమ్మాలండి. మందిరం అంటే ఎక్కడో గొడవ కాదు. ఎవరు? మనమే. ఆ వార్త తర్వాత ఏమన్నా భయపడకు, నీ కుమార్తె చనిపోయి నీ గోదకు తొందర చేయదంటే భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వావ్, ఎలాంటి మాట నేను తెలుసా? వావ్, ఎలాంటి మాట! ఈ లోకానికి వ్యతిరేక మాట, దేవుని మాట మామూలు కదా. ఈ లోకానికి అర్థం కాదు. ఈ మనుషులకు మైండ్కి ఆ ఊహ అందదంట. చనిపోయిన తర్వాత కూడా నమ్మడం ఏంద్రా బాబోయ్ కదా. మనం నమ్మే దేవుడు అంట ఏందంట. ఎట్లా నమ్మచ్చు? ఎంత దాకా నమ్మచ్చు తెలుసా? ఎలిమెంట్ లేదు. ఎంత నమ్మచ్చు తెలుసా? ఎంతైనా నమ్మచ్చు. ఏదైనా నమ్ముట నీ వల్ల నమ్ము వానికి సమస్తము. అరే భయపడకు, నమ్మిక మాత్రం వచ్చు అని చెప్పినాడు అక్కడ. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్పారా? చెప్పగలుగుతారు. డాక్టర్స్ చెప్పగలుగుతారు ఈ మాట. చనిపోయిన తర్వాత కూడా భయపడదని బతికిస్తామని చెప్తారా? చెప్తారు.
చెప్పిన వారు ఎవరైనా నాకు యేసు ప్రభుని, కానీ మనం నమ్మితే ఆయన నమ్మిన వారు కూడా చేయొచ్చు కార్యం లేకొచ్చినట్టు. ఆమేన్. మనం కూడా చెప్పొచ్చు, మనం కూడా చెప్పొచ్చు. మనం కూడా ఎవరికంటే మన సమస్యలు అనారోగ్యంతో మనం కూడా చెప్పొచ్చు. దేవుడు భయపడకు, నేను దేవుడు స్వస్థపరుస్తాడు, నేను స్వస్థపరుస్తున్నా ప్రేర్ చేయొచ్చు. పేరు కాదు, హీలింగ్ చేయొచ్చు, స్వస్థపరచచ్చు, మన అధికారం ఇచ్చాడు. ఆమేన్. భయపడద్దు, నీకు జాబ్ వస్తుంది. భయపడద్దు, నీకు మంచి స్థితిని పొందుకుంటావు. భయపడవద్దు, నీ అప్పులు తీర్చబడతాయి. నేను ప్రే చేస్తాను. భయపడవద్దు, నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడు. ఆమేన్. గర్భఫలము డాక్టర్ వేసి బహుమానము. అవునా? అక్కడ రాయబడిన బైబిల్లో చూస్తే ఎంతో మంది వృద్ధాప్యంలో పొందుకున్నారు. అబ్రహాం, శారా, మళ్ళా జకరియా, ఎలిజబెత్, ఎంతో మంది. హన్నా పిల్లలకి వచ్చి ప్రార్థన చేస్తే ఆమె ఇచ్చాడు దేవుడు. దేవుని మీద ఆధారపడేది. ఇప్పుడు మనం దేవుని ఆధారపడినంత కాలం అంతే. బహుమానం ఇచ్చే దేవుడు కదా. రాయబడలేదు కదా, డాక్టర్ ఉందా? అక్కడ డాక్టర్ సాధ్యమైతే అయ్యేది ఉంటే ఇంకా డబ్బులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్లైనా పెట్టేవాళ్ళు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది నమ్ముతారు, నమ్మాలని మనం కూడా, కానీ కొందరు నమ్మరు. కానీ గర్భఫలం మాత్రం ఎవరిచ్చి బహుమానము? యెహోవా ఇచ్చే బహుమానం నీకు. అది ఆ మాట చెప్పిన జరుగుతుంది చెప్పండి. ఆ సమస్యతో ఉన్నావు. ఆమేన్. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం ఆ మాట చెప్పిన నీకు కలుగును గాక. ఇది వచ్చే సంవత్సరం నాడు కదా ఆ మాట చెప్పిన నీకు కలుగును గాక. జరుగుతుందని చెప్పేశారంట, నాకు చెప్పి వెళ్ళిపోవాలంటే విశ్వాసం ఉంచాలంట. దీనిలో ఒక చెట్టును శపించినప్పుడు అంట, అది అంజురప్ చెట్టు అనుకుంటా, కానీ అంజురప్ కాలం కాదు అది. అంజురప్ చెట్టు దగ్గర ఆయన ఆకలి కొని పళ్ళు కోసం వెళ్తే దానికి పళ్ళు లేవంట. పళ్ళు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? దాన్ని విన్నటికి ఫలింపకుందుగా కానీ చెప్పించేశాడు. ఒక దగ్గర వింటనే అనిపోయింది, ఒక దగ్గరేమో చెప్పింది వెళ్ళిపోయినాడు అంతే. కానీ నెక్స్ట్ రోజు వస్తుంటే పేతురు చూసి, ప్రభువా నువ్వు చెప్పించిన చెట్టు వెళ్ళదు అనిపించాను, కానీ చూడు దాని వైపు చూడండి. అసలు మన విశ్వాసం మాట్లాడుతుంట జరిగిందా, బాగా చెక్ చూసుకో, మంచిగా వచ్చింది అడిగవద్దు, నమ్మాలి. ఆమె ప్రార్థన చేసాం, కథం దుకాణం అంతే అయిపోయింది. ఆ సమస్య జాబ్ వచ్చినట్టే నమ్మాలంటాం. అందుకంటే మేము అడిగిన వాటిని పొంది ఉన్నామని ప్రార్థన నమ్మాలి. అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. నమ్ముతున్నామా? హీలింగ్ చేసినప్పుడు ఆయన మాట ప్రకారం నమ్మాలి. బాగేనా, ఎట్లా ఉంది, మంచిగా కోలుకున్నాడా అని దానికి ఎందుకు ప్రార్థన చేసేది? లేకపోతే మళ్ళీ ప్రార్థన చేస్తావా? స్వస్థపరచు. మళ్ళా ఎట్లా ఏరియాలాగా ఏం చేసినాడు? మోకాల మధ్యలో నుంచి చూడుపో అంటాడు. దేవుడు పంపిస్తాను తర్వాత పంపిస్తాడు. అది ఎవరి పని? అది దేవుడి పని. నేను వర్షాన్ని కురిపిస్తాను చెప్పే దేవుడు చెప్పిన తర్వాత కూడా పనులు వస్తుందా చూసాము ఏరియా పంపిస్తాడు కదా దాసుడు. అలా అవుతుంది. అరే చేసే దేవుడు ఆయన, మన పని ఏం చేస్తా? నమ్మడమే. అద్భుతాన్ని ఇస్తుంది ఆయన. వర్షాన్ని కురిపిస్తాడు అంతే చెప్పింది ఆయన. కానీ ఏరియా మాత్రము మోకాల్లో తల మోకాల్లో ఉంచుకొని చూసాపో ఎలా ఉంది పంపిస్తాడు అనమాట. ఇప్పుడు మనం ఈరోజు అట్లా ఉందా పరిస్థితి? చూసుకోవాలి, చెక్ చేస్తాం మన జీవితాల్లో. ఇట్లా వాక్యం ఏదంట వద్దామంటదంట. ఆమె చూసుకోవాలి మనం కూడా ఎట్లా ఉంది నా లైఫ్. నేను వాక్య ప్రకారం నడుచుకున్నాను లేదా? వాక్యం ప్రకారం ఉన్నానా? వాక్య ప్రకారం మాట్లాడుతున్నానా? ఆయనలాగా బిహేవ్ చేసినా? ఎట్లా వీళ్ళు తేడా చూసుకోవాలి. ఆయన మాట ఇచ్చిన మన నోట ఎందుకు పెట్టినాడు? ఆయన మాట ప్రకారం చేయడానికి, పరిస్థితిలో మాట్లాడడానికి అవే చెప్పాలని పరిస్థితితో
సంస్థతో మాట్లాడాలంట, చేయాలి ఆయనలాగా మనం హీలింగ్ చేయాలి. ఏది అవసరం ఏదన్నా ఎంత దాకా నమ్మొచ్చు మనం, ఎంత దాకా నమ్మొచ్చు అంటే చనిపోయినా సరే, సమాధి చేయబడిన సరే, ఎండిపోయిన ఎముకల్లో కూడా జీవం కలిగిస్తాడైనా, ఏదైనా చేస్తాడు. అక్కడ నా కూతుర్ని బతికిస్తాను లేపినా, అరే ఈ చిన్న నిద్రించున్నది కానీ చనిపోలేదని చెప్తాడు ఆయన కదా. భయపడే నన్ను మాత్రం ఉంచు, నీ సమస్య అయిపోయింది, ఇంకా నాకు నా జీవితం సక్సెస్ లేదు, నాకు ఇంకా అనారోగ్యము అంతే, నాకు ఆరోగ్యం రాదు, ఇంకా ఇది లైఫ్ లాంగ్ అంతే. షుగర్ వస్తే పోదంటారు కదా, షుగర్ కొన్ని ఉన్నాయి, కొన్ని రోగాలు ఉన్నాయి, ఏంటంటే అవి వస్తే పోవంట, జీవితాంతం మందులు వాడాలంట. ఇంక ఇంతే అని అనుకుంటున్నాము. కానీ దేవునికి అవకాశం ఇస్తే ఇప్పుడు దేవుడు నూతన కార్యం చేస్తాడు. స్టార్ట్ చేశాడు. నా ఏం స్టార్ట్ చేశాడు తెలుసా? నువ్వు ఏదైతే నా జీవితంలో అయిపోయింది అనుకుంటున్నావో దానికి ప్రారంభం ఈరోజే. ఆమేన్. వాళ్ళు అనుకున్నారు అయిపోయింది, ఇంకా ఆయన పిలుచుకొని గోదావరి వేసులో పిలుచుకొచ్చి వేస్తే ఎందుకు చనిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన చూడ ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఇంకా అనారోగ్యంగా ఉంటే బాగు చేస్తుండేమో, కానీ చనిపోయింది కదా అనుకున్నారు. కానీ సమస్యని దాన్ని వేళ్లతో తీసేశారు. ఆమేన్. మరణం అసలు లేపినాడంట. కలితాకుమి అసలుకి ఆశ్చర్యం, అందరికి ఆశ్చర్యం. ఇదేంద్రా బాబు, చనిపోయేదానికి చనిపోయింది రోజు వెళ్ళినట్లు వాళ్ళ ఊరికి అంతా అసలుకి ఆయన చేసిన వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు జవాబు చేస్తారు. ఎందుకంటే మనిషి ఈ లోకాసరంగా ఏం చేశాడు కాదు, లోకాన్ని ఆయన దేవుని మాట అనేది లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ లోకం పడిపోయింది కాబట్టి, అపవాది దయ్యం బోధలో ఉంది కాబట్టి చనిపోయాడు, మనుషులని చనిపోవాలనుకుంటారు కదా. అసలు దేవుడు ఆదాముని అవ్వని మనిషిని చనిపోయాలని సృష్టించాడా? లేదు. చావు మరణం ఎవరి వల్ల వచ్చింది? ఎవరి మాట విని వల్ల వచ్చింది? అపవాది మాట వాడినే. వాడు చంపాలని వాడు అనుకుంటాడు. ఇప్పటికి కూడా అదే అంటున్నాడు. ఇప్పుడు బతుకమంటే ఉన్నాం, వాడు అందరికీ ఆశ్చర్యమవుతుంటుంది. అరే పోన్రా బాబు అని చెప్పాడు మనం కూడా. ఆమేన్. నేను పోనంతే, మరణంతో నాకు సంబంధం లేదు, నా మరణం ఆయన యేసు భరించేశాడు అంతే. ఆ మొదటి వచ్చిన మరణాన్ని అంటే యేసు వచ్చి ఆయన భరించేశాడు. ఇక నువ్వు నేను మరణించే అవసరం లేదు. ఆమేన్. మీరు నిత్య జీవము కలవారము. లైఫ్ ఇక్కడ చూద్దాము. అక్కడ బతికిన కూతురు బతికిస్తున్నాడు కదా, మనం కూడా అదే పని. ఆమేన్. చనిపోయినా తిరిగి లేపాలంట, నమ్మాలంట. దేవుని కార్యం ఆయన మాట పలుకాలి. అన్నీ ఆయన మాటలే. చనిపోయిన లేకుండా ఆయన మాట కదా. దయ మాట ఏది? ఏంది దయ మాట? ఏది దేవుని మాట? ఏది దేవడం? దేవుని మాట. ఆమేన్. పోవడము అంతేలా. మనం కూడా రోజుకి అడిగేద్దాం, దేవుని చిత్తమేమో. దేవుని చిత్తం లేకుండా ప్రూఫ్ ఏమంటారు కదా, చీమకే నానేది కదా. ఏ మాటలో చెప్పమంటే స్టోరీ ఎంత అని చెప్తారు. లేబరా బాబు అంటే లేకుండా పడిపోతే మన ఎందుకు తలకనే మాట్లాడు. ఆ చిత్తమే. చిన్నపిల్లలు చనిపోయినా ఆయన చిత్తమే, రోగం వచ్చినా ఆయన చిత్తమే, అన్ని ఆయన చిత్తమే. చిత్తమే ఆయన చిత్తము. ఆరోగ్యంగా ఉండడం ఆయన చిత్తమే. ఎందుకు ఆయన మన ఆరోగ్యాన్ని భరించాడు కదా సిల్వలో. ఎందుకు భరించాలా? ఎందుకు అనారోగ్యాన్ని మనం భరించాలి? ఆయన మనం భరించాడు, మన వ్యసనాన్ని భరించాడు, మన అనారోగ్యాన్ని భరించాడు, మన అప్పు భరించాడు, మన దరిద్రం భరించాడు. లేదా కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు 2 కొరింథీయులకు 8:9 మీరు మన ప్రభువైన యేసు కృపను ఎరుగుదురు కదా. తెలుసా ఆయన కృప? ఆయన కృప తెలుస్తా లేదా? అంతే. ఆయన కృపను ఎరుగుదురు కదా. అందుకే ఆయన దగ్గర రాజర్లాగా కృప అంటారు, అన్ని అంటారు, మళ్ళీ మాట్లాడు. కానీ ఆయన మాట పక్కనే తెలియదు. ఆయన మాట పక్కన కాదు మాట.
ఆయన ఎవరంటే ఆయన ఇప్పుడు ధనవంతుడా అదా? దేవుడు ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ఆయనకే స్వతంత్రంలో చోటు లేదు, ఆయనకే చోటు లేదు, ఆయనకే సొంత ఇల్లు లేదంట. మనకెందుకు సొంత ఇల్లు? ఆయనకే చోటు లేదు. దేవుని కుమారుడై ఉండి దేవుడై ఉండి ఆయనకే చోటు లేదంట. ఆయనే భూమి సంవత్సరంలో ఉన్నాడు. పక్షులకు వాటికి స్థలం ఉంది, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకునే స్థలం లేదన్నా అన్నాడు కదా. ఆయనకి ఏ స్థలం లేదనుకో, ఆయనకే చేస్తే సతనం చోటు లేదు. మనకెందుకు ఏమంటుంది ఇది? వాక్యం ఏంది మరి? వాక్యం ఏది? ఎందుకైనా ఆయన దారిద్రం ఎందుకు భరించలేను భూమి మీద? నిన్ను ధనవంతుడు చేయాలని తన ఐశ్వర్యానికి ఇచ్చాడు. నీ దారిద్రము ఆయన వేసుకున్నా, ఆయన భరించాడు. ఆయన భరించాలని భరించాలా? అరే పిచ్చోడా, ఇది తెలుసుకోరా వాక్యం అని చెప్పాలి. వాళ్ళు ఇది ఎందుకుందరా బాబు అని చెప్పాలి. ఎందుకు నాకేమని చెప్పాలి ఏంటంట? ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులైనంట. ఎలాగ మనం ఆయన పాపాలుడిగా అన్ని భరించాడు సిల్వలో. మన పాపాన్ని ఆయన తీసుకుని మన నీతి మంత్రులు ఎలా చేశాడు, మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకుని మన ధనవంతులుగా చేసినాడు. అంతే. ఆమేన్. మన నీతి మంత్రులు అనేది ఎంత ఖచ్చితమో, ఎంత గ్యారెంటీ, మనం ఐశ్వర్యవంతులం అనేది కూడా అంత గ్యారెంటీ. ఆమేన్. నీతి మాత్రం నమ్మాలి. ఈరోజు కుక్కని, పందిని, నల్లిని, పురుగుని, పాము చెప్పు పాము సర్పం కదా, సర్పం కదా దేవుడు మాట. ఎందుకంటే పాముతో పోచుకరమా ఎంత చెప్పినా కుక్క సముద్రం వాకిన అంటే తగ్గింపు అనుకున్నారు కదా. తగ్గింపు కాదండి, అది ఓవరాక్షన్. అది తగ్గింపు అని ఏం తెలుసా? దేవుని మాట ప్రకారం దేవుని మాటనే నువ్వు పలకడం తగ్గింపు. ఆయన నువ్వు నీతిమంతుడు రా బాబు, నా కుమారుడు ఇచ్చిన ఆయన ఉంటే లేదు, నేను కుక్కనే, పందిలాగా ఉంటది. అంతే కదా. నీతిమంతుడు నీతిగా ఉంటాడు, పాపి ఏం మాట్లాడితే చేస్తారంట. అంతే. పాపం అంటే పాపి అంటే పాపే చేస్తాడు. నీతిమంతుడు అప్పుడు నీతిగా ఉంటాడు. ఆమేన్. అదే అంట. అందుకే నోరు మార్చుకుంటే బ్రతుకు మారుతుందంట. బతుకు మారంటే నోరు మారాలంట. నోరు మారుకుంటే బ్రతుకు మారదు. కుక్కలాగా ఉంటుంది. కుక్క అంటే కుక్కే, పంది అంటే పందే. గ్రేప్ జ్యూస్ అది సైకిల్ తీసుకున్న ఎక్కువ తగ్గింపు అంటారు కానీ ఓరక్షణ. అది నీ పేరు పందే అని అడుగుతాను. ఇప్పుడు పందే అనిపిస్తుంది అంట. నన్ను పంది అంటావు అంటారు. దేవుని దగ్గర ఒప్పుకుంటారు, మళ్ళీ బయట పంది అంటే ఒప్పుకుంటారా? అమ్మా అదే అంట. దేవుని దగ్గర ఆయన అన్ని తెలుసు. ఆయన హృదయంతరంగా ఎరిగిన వాడంట. మనుషులు తెలియకపోవచ్చేమో ఎట్లాంటి వాళ్ళు. దేవుడు హృదయాంతరంగా ఎరిగిన వాడు. దేవుడికి వేషధారణ అస్సలు నచ్చని. ఆయనకి తెలిసి వేషధారణ నచ్చదు. లోపలలాగా బయటలాగా లోపలంతా అసూయ, కలహలు, పగలు, కక్షలు అంతవన్నీ పెట్టుకుని పైకేమో పాపినయ్యా, పందినయ్యా, నదినయ్యా, పురుగుని. అరే యాకో పురుగు అంటాడు అనేది అది ఒకప్పుడు బాధ ఇవ్వదంట. యాకో బంధు ఉండదు వీళ్ళకి. యాకో బంధ దేవుని మాట లోపల ఎంత ఉన్నారా? లేదు. కను పంది నోరు మారదు, బ్రతుకు మారదంటే ఎక్కడ పోతుంది అక్కడే అంటారు కదా. అట్లా అనమాట. జీవితం మారదు. నోరు మార్చుకుంటే జీవితం మారిపోతుంది. ఆమేన్. నేను నీతి మంత్రుని పడగలను. ఆయన ద్వారా నేను నీతి మంత్రునే. ఇదే నా ఫైనల్. ఆయన చేసి దేవుడు చేసినాడు. నీతి మంత్రులు చేశాడు, నిర్దోషిగా చేశాడు, నిర్మలాగా చేశాడు, పరిశుద్ధంగా చేశాడు, రాజుని యాజక సమూహంగా చేశాడు. కింగ్ యాకులం ఎవరు? మన యాజకులము. రాజులైన యాజకులం. దేవుని దానికి ఏం చేస్తా? స్నేహితులను పిలవక, దాసులను పిలవక
స్నేహితుడు అనిపిస్తున్నాడు ఈరోజు. నువ్వు ఫ్రెండ్ అంటున్నాడు ఈరోజు. దేవుడు అన్నాడు కదా అబ్రహాం అంట, అబ్రహాం ఎందుకు అబ్రహాం ఫ్రెండ్ గా చూశాడు. ఏదైనా దాస్తా అబ్రహాంతో ఏది దాచలేను. ఇప్పుడు దేవుడు నీతో మాటలు గట్టిగా ఏది దాచుకొని మాట్లాడాను, నువ్వు ఫ్రెండ్గా కుమారుడుగా అనుకోవాలి. అంతేగాని దేవుడు అంటే ఎవరికి? బయట వాళ్ళకి. ఎవరు? మనము బయట వాళ్ళమా పిల్లలమా? ఎవరు? దేవుడు ఆయన. కానీ మనకి ఎవరు ఆయన? తండ్రి. ఆమేన్. వెలపెట్టి కొనబడిన మనం అంటారు, కొనబడిన వారు మన పిల్లలు. ఆయన పిల్లలను ఫస్ట్ కూడా ఆదాము దేవుని కుమారుడు ఉంటాడు. ఫస్ట్ ఆదాము దేవుని కుమారుడే, కానీ తప్పిపోయి ఏం చేశాడు? దూరంగా అయిపోయినాడు, దేవుడిగా అయిపోయాడు. కుమారుడు ఉండాల్సిన వాడు దూరంగా అయిపోయినాడు అనమాట. కానీ దూరంగా ఉన్న మనని ఈరోజు యేసుప్రభువు వచ్చి మనను ఆ మధ్యవర్తిగా ఇచ్చి తండ్రిని మనల్ని కలిపేస్తుంటాడు. ఆమేన్. ఆ దూరమైన ఆదాము దూరమైపోయాడు. ఆదాము దూరంగా మనుషులను దూరమైపోయాడు దేవుడికి. కానీ దేవుడికి మనకి మధ్యవర్తిగా సమాధానం కలిగజేస్తాడు. ఆమేన్. మధ్యవర్తి దేవుడిగా దేవుడే ఆయనే. ఆయన కుమారుడు, ఆయన శిరధారి వచ్చి మన కోసం మరణించి ఆ దేవుడు నా కోపాన్ని ఆయన వేసేసుకున్నాడు. ఆమేన్. తండ్రి కుమారుడు మోపేశాడు. ఈరోజు దేవునికి మనం సమాధానం కలిగి ఉన్నాం. ఈరోజు దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాము. ఆ దూరాన్ని దేవుడు తీసేసి దగ్గర తీసేసాడు, కలిపాడు. తండ్రిని మనని ఏకం చేశాడు. ఈరోజు ఏ మధ్యవర్తి మనకి అవసరం లేదు. డైరెక్ట్ గా దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఆయన స్వరం వినొచ్చు. ఆమేన్. ఇప్పుడు మనకి దేవుని మధ్యవర్తి లేరంట. అప్పుడు సాధ్యమైన ప్రవక్తలు ఉండేవారు మధ్యవర్తిగా. దేవుడు ప్రజలతో డైరెక్ట్ గా మాట్లాడాడు కాదు, ఇప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. కానీ ఈ రోజు మధ్యవర్తి అవసరం లేదంట. దేవునికి మనకి ఉన్న మధ్యధర పెరిగిపోయింది. మా దేవునికి మనకి ఉన్న అర్థం ఏంటి? పాపాలే కదా. మీకు సాయం ఉంటాయి కమ్మా. దేవుడు మీ మొర వినకుండా ఆయన చెవులు మందం కాలేదు, మీకు సాయం చేయకుండా ఆయన చేతులు పిచ్చ కాలేదు. మీకును దేవుడికి మీ పాపంలో అడ్డు వస్తే ఉంటుంది పాతిమని. కానీ కొత్త దాంట్లో కాదంట, కొత్త దాంట్లో కాదు. దేవుని మనం సమాధానం కలిగి ఉన్నామంట. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని కొత్త చేశాడు. ఆమేన్. అప్పుడు ఉంచుకున్నాడంట, ఇప్పుడు ఉంచుకోడంట. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభువే జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమేన్. మనం చేశాడు కదా, ఉంటాయి కదా. మనకు దేవునితో సమాధానం కలిగి ఉన్నట్టు దేవుని పిల్లలమంట. సదాకాలానికి రోజు ఎవరు మనం సంపూర్ణమంట, సదాకాలానికి రోజు పరిశుద్ధమంట. సదాకాలానికి ఒకరోజు కాదు, సదాకాలానికి రోజు మనము సంపూర్ణమే. సదాకాలానికి మనం ఈరోజు నీతిమంతులమే కదా. మరి ఎవరు మేము ఆశీర్వాదమే కదా. ఆయన మీద దరిద్రం అంటారు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన నిమిత్తం దరిద్రుడు మనం భరించాలి. మనం దరిద్రం ఆయన భరించాలి. ఎందుకు మనం భరించాలి? ఎందుకు నువ్వు భరిస్తున్నావు? ఆయన భరించాడు కదా. ఎందుకు మన కష్టం? అందుకే మన వైపు కాదు, అంటే అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తున్నాడు. ఆమేన్. దాంట్లో కష్టాయితమని ఇంకొక అది దేవుని ఆశీర్వాదే మనకు. ఆయననే ఆధారం. ఆయన మాట ప్రకారం చేయాలి, నమ్మాలి మనం. నా దరిద్రాన్ని ఆయన భరించాడు. ఆయన పొందిన దారిద్ర్యం ద్వారా నేను ఐశ్వర్యవంతుని. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఎట్లా స్వస్థత ఉందో ఆరోగ్యవంతుని అని చెప్తున్నామో, ఆయన పొందిన దారిద్ర్యం ద్వారా కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 ప్రకారము ఆయన పొందిన దారిద్ర్యం ద్వారా నేను ఈరోజు ఐశ్వర్యవంతుని పలకంట. అప్పుడు ఇది మన పట్ల నిర్వహించబడిస్తుంది. ఆ స్థితి పొందుకుంటాము. నమ్మాలి, నా ఐశ్వర్యవంతుని పలకాలంట. నేను ఐశ్వర్యవంతుడు అంతే. ఐశ్వర్యవంతం ఈ మాట మనకు కావాలని నమ్మాలి. ఈ మాటని నాకంతే ఆ స్థితి నాకు ఇప్పుడు రాదంతే, ఆ దరిద్రం నాకు రాదు, నేను ఐశ్వర్యవంతుని. మన మైండ్ మార్చుకోవాలి, మన రూట్ మార్చుకోవాలి.
ఐశ్వర్యవంతుడిగా ఆలోచించాలి. ఆయన జీవితంలో అసలుకి దేవుని మాట అంట ఆ గుడ్డి తరగతి పోగొట్టేస్తున్నాను. ఎంతో అర్థం కాని వాక్యాలు ఉంటాయి మనకి. అంతే ఈరోజు ఐశ్వర్యవంతుని, ఇంకా నీతిమంతుని, ఆరోగ్యవంతుని, ఆమె ఏ అవసరం అవన్నీ పలుకొచ్చు. అంతే ఏమి కలిగి ఉన్నాం అవన్నీ కూడా మాట పలికే సెట్ చేసేసుకోవాలని, అన్ని సెట్ చేసుకోవాలంట. అన్ని నువ్వు ఎటు చూసినా, మనం ఎటు చూసినా దేవుని మాట ప్రకారం సెట్ చేసుకోవాలి. ఆయన మాట ప్రకారం నడిచేందుకు మునిగోమంట. సమస్యల మీద నడచాలనుకుంటున్నావా, తను మునిగిపోవాలనుకుంటున్నావా, అది మన చేతిలో. పేతురు యేసు వైపు చూసినంతసేపు నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే పరిస్థితి వైపు చూశాడు, అటు ఇటు చూసాడు, మునిగిపోగా సాగాడు. ఆయన కూడా దుబ్బేలే తీసుకున్నాడు. కానీ విశ్వాసం ప్రయత్నించాలి, విశ్వాసంతో నడవాలి. మునిగిపోయినా వదిలేసాడా? అమ్మో మన దేవుడు పరిస్థితి ఏమవుతుందో, మునిగిపోతామేమో, ఏం ఇబ్బంది పడతామేమో. దేవుని మాట మనకి అనిపిస్తుంది అంటే మునిగిపోయినా అనిపిస్తుంది, జరగదు అని అనిపిస్తుంది. అబ్రహాంకి పిల్లలు జరిగినట్టు కనిపిస్తుందా? అక్కడ యాయీరు కుమార్తె నేతానని భయపడే నమ్మకం మాత్రం విశ్వాసము వచ్చు అన్నప్పుడు నమ్మవేదం కనిపించిందా? పరిస్థితులు వైపు చూసిన నమ్మవేదం కనిపించిందా? ఈ లోకాన్ని చూసిన నమ్మవేదం కనిపించిందా? కనిపించకపోయినా ఆయన మాట సత్యం. అంతే. అక్కడ పేతురు దారు కూడా పేతురు లోపల నడిపించి వల వేయి అన్నప్పుడు రాత్రంతా ప్రయత్నం చేసి వాళ్ళకి సలిసిపోయి నీరసించిపోయి వారికి అనిపిస్తుందా? చేస్తే వస్తుంది. కానీ అయినా నమ్మేడంట వారు కూడా. నేను మాట ప్రకారం అంట. ఈరోజు ఈ పరిస్థితులు ఏం చెప్తున్నా అది చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. అది ఏం చెప్తుందో పరిస్థితులు కూడా మన దగ్గర మాట్లాడితే అనిపిస్తాను వాడి ద్వారా. అంతే. నీవు సక్సెస్ లేదు జీవితంలో, నీ జీవితంలో ఇల్లు కొనలేవు, నీ జీవితంలో నువ్వు ఐశ్వర్యం అవ్వలేవు. నువ్వెక్కడ ధనవంతులు అవుతావు? ఇది వద్దు, అది వద్దు. కొద్దిగా చికెన్ డబ్బు అయిపోతే ఎక్కువ ఎందుకు, కొద్దిగా అన్నం తిన్నాడు డబ్బు అయిపోతే ఎందుకు. ఇప్పుడు ఏమన్నా సమృద్ధిని అని పండుగ తిని 5 రోజులు 2 చంపులు తిని అందరు తృప్తి పొంది పండుగప్పుడు మిగిలినాయంట. తృప్తి అంటే ఏంటి? పుల్లైన తర్వాత పొందుతారు, లేక సగంలో తృప్తి వస్తుందా? పుల్లి కనిపెడతానే కదా తృప్తి. పండుగ మిగిలినాయండి. ఇంకా అది సమృద్ధి, దేవుని ఆశీర్వాదం అంటే. ఆమేన్. అంతేగాని నానా తిప్పలు పడి అది చేసి కూడబెట్టి ఎవరో అంతే. పిశ్నాసాలు వేరే తినేసాను అంతే. కాకిలాగా పిశ్నాసాలు చేసి అంతే ఐశ్వర్యవంతులాగా ఆలోచించాను. తరిగిపోయినది అంట. సులభం బాగా ఎన్ని ఉన్నది అసలుకి. ఒక్క పూటకి ఎన్ని మేకలు, ఎన్ని ఎద్దులు, ఎన్ని జింకలు, ఎంత నాన్ వెజ్, ఎన్ని ఐటమ్స్, ఎన్ని రకాల పిండిలో, ఆ పిండి ఈ పిండి, ఎన్ని రకాల రొట్టెలు, చపాతి, ఎన్ని రకాల ఫుడ్స్, ఎన్నో అన్ని రకాలు ఉండొచ్చు. ఉన్నాయి ముందుగా రాయబడి. చికెన్ తినకుండా అవి కూడా నడిచి వస్తూ చికెన్ డబ్బులు వాడు అన్ని వేసే వాళ్ళేమో కాళ్ళు తిరిగాయి. ఇలా అంతే దళితం. అప్పుడు అదే పరిస్థితి. ఇస్తాం కాదు. చెప్పినాడు అసలు చెప్పినా ఇమ్మని ఎప్పుడైనా అది చెప్పినా మరి నువ్వు ఉపాసం నుండి అనుకోకుండా సాధువుకి పెట్టుకుని అన్ని నాకేరో బాబు నా సేవకి అసలు అడిగాడు అసలు. కానీ అసలు అడిగి ఎక్కడైనా కదా అడిగాడా? దేవుడు ఆకలితో చంపేవాడు కాదు. ఆకలితో మండిపోయి ఆకలితో ఉండి నువ్వు కాళ్ళున్నాయి అరగొట్టుకుని విరగొట్టుకుని నాకు తెచ్చేయాలా నా రాజ్యం కోసం? నో. సమృద్ధిని చూడాలి. తీసుకుంటే డబల్ చేసి ఇస్తాడు ఆయన. 5 2 జాబులు ఇచ్చిన వాళ్ళకే పండుగప్పుడు పోయి కదా. ఇచ్చేవాడు తప్ప రాకున్నాడు కదా. ద్రాక్షారసం ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇచ్చినాడు లేదా?
ఆ నీళ్ళ తొట్టెలు నీళ్ళతో నిమ్మని చెప్పాడు. రాక్షసు పోస అసలు ఆశ్చర్యం. అని ఎవరైనా ముందు మంచిది ఇచ్చిన తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు ఇలాంటి ఇస్తారు కదా, నువ్వేదో మంచిది పెట్టుకున్నావు ఇంతవరకు ఇట్లాంటి ఇచ్చావు అంటారు. అంత శ్రేష్టమైన ద్రాక్షరసం ఇచ్చాడు. మరి ఆయన డబ్బులు ఇచ్చారు ఏమన్నా పెళ్లి వారు ఇచ్చింటారే ప్రభు, ఇచ్చింటారు మీకేం తెలుసు, ఇచ్చింటారా డబ్బులు ఇచ్చింటారా? ఆయన ఫ్రీగా చేశారంట. ఉచితంగా పొందితరి కనుక ఉచితంగా చేయుడి. ఆమేన్. రోగం స్వస్థపరచండి, కుష్ఠరోగం శుద్ధి చేయండి, దయ్యాన్ని వీలగొట్టండి, చనిపోయాన్ని తిరిగి లేపండి. చనిపోయి తిరిగి లేపండి అంటే చనిపోయాన్ని తిరిగి లేపుడే అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఇది చెప్పినాడా? ఎవో ఇచ్చాను ఎవో తీసుకెళ్ళను అనే వాళ్ళ జీవిత సంతోషాన్ని దుఃఖాన్ని. ఇప్పుడు చనిపోయిన బతికితే సంతోషం ఉంటుందా? వాళ్ళు పోతే సంతోషం ఉంటుందా? ఏడు బాగలేదా? నో. అది ఏడు పట్టరాసేయకుండా చనిపోయిన బతికించారు. ఆమేన్. ఇది కదా అది దేవుడు కోరుకుంటున్నాడు. అది తీసేస్తే ఆయన ఇస్తే పోటీ తిరిగి వస్తుంది అంతే. ఆమేన్. చనిపోయినాడు, లేపినాడు ఆయన, ప్రాణం పోయింది, తిరిగి వచ్చిందా కదా. ఆయన లేని వాడి పిలిచేవాడంట. ఆమేన్. ఉందాంట్లో ఉంది దేవుడు. ఎక్కువద్దు, ఇంకా ఎక్కువ అడుగు దేవుని, ఇంకా ఎక్కువద్దు, భరించు, ముళ్ళు పెట్టండి, నీకు అనారోగ్యం ముళ్ళు పాలు పెట్టండి, కానీ పెట్టడం ముళ్ళు అడుగు దేవుని ఆరోగ్యాన్ని. ఎంతో దేవుడికి ఎంతమంది స్వస్థపరుస్తాడు? ఆయన పని బాగా లేకుండా ఉంటుందా? ఎంతమంది ప్రార్థన ఏంటాడు? రకరకాల మాట. కొద్ది నొప్పి భరించావా? ఆ చిలువలో అన్ని గాయాలు భరించాడు. నువ్వు నొప్పి వస్తే భరించలేవా? భరించేది నువ్వు నేను భరించాలని కాదు కదా, నువ్వు నేను భరించొద్దనే భరించాడు. ఆమేన్. ఆయన స్వస్థపరిచాడు. ఆయన నీ గాయాలు నా అనారోగ్యాన్ని శిలువలో భరించాడు. అసలు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం వదిలిపెట్టారు. అబ్రహాం కూడా కుమారుడు ఏడవల, కుమార్ ప్రధాని కాదు, ఏడవల. కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఒక్క శరీరం దేవుడు మహిమ ఇవ్వడు. ఆమేన్. తన నామానికి మహిమ. వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యం ద్వారానే ఆయన చేశాడు. ఏది చేసిన ఈరోజు పెళ్ళగించడానికి, వెరగొట్టడానికి ఆయన మాటలు నీలో నాలో ఆయన ఉంచాడు. ఆమేన్. ఆ మాట ప్రకారం చేయాలనుకున్నాను. ఓకే, క్లోజ్ చేసుకున్నాం. మిగతా నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఇవి అదే మెసేజ్ కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ వారం కూడా తెచ్చలేదు. దానికి విన్నవన్నీ మనము వాటి ప్రకారం తెలుసుకోవాలి అంతే. నా నోటిలో ఆయన మాటలు పెట్టాడు. ఆమేన్. పెళ్ళగించడానికి చెబుతానంట. ఆకాశ మండల దురాత్మలతోటి, అధికారులతో, ప్రధానులతో పోరాడాలంట. అపోస అగ్నివాన్ని ఆర్పేయాలంట. మారడానికి శక్తివంతులు వాక్యం తెలుసుకోవాలి. తెలుసున్నారు మనకి ఏదో వచ్చిన వాక్యంతో ఫైట్ చేయాలంట. కానీ యేసుప్రభు ఆయన కూడా ఆపద శోధించినప్పుడు వాక్యం ద్వారా మాట్లాడిన ఆయన. మనుషులు పెట్టేవాళ్ళు మాత్రం కాదు, దేవుని నుంచి ప్రతి మాటలు జీవించుడు. మనం కూడా దేవుని మాట ప్రకారం పలకాలి. నా సమస్యలతో అంతే, నా సమస్యలు ఇంతే, నా పరిస్థితి ఇంతే అని చెప్పొద్దు. నేను ఆశీర్వాదంతుని, నేను చేయిస్తాను. సమస్యలు చూసి మాట్లాడదు, సమస్యలతో మాట్లాడాలి. ఏంటంటే విశ్వాసం ఉంటే ఈ కొండని చూసి ఎత్తువేపుడు సముద్రంలో పడే అని పనులు పడుతుంట. సముద్రం దాన్ని చెప్పిన జరుగునని నమ్మని ఎడల వాడు చెప్పినది జరుగును. ఇదంట ఆవుగైన విశ్వాసంలో కొండని ఎత్తువేపుడు సముద్రంలో పడు అని తాను చెప్పిన ఎడల తాను చెప్పిన జరుగును, నమ్మిన ఎడల తాను చెప్పిన జరుగును. జరుగుతూ నమ్మలేంట కలిగినప్పుడు. ఆమేన్. కొండ చూసి పడతాను సముద్రంలో. ఏదైనా సాధ్యమే. కొండలు ఉన్నాయి, మన జీవితాల్లో సమస్యలు కొండలు రకరకాలు ఉన్నాయేమో. వాటిని అన్ని అంటే మనము వాటితో మాట్లాడాలి అంతే. తీసి వెళ్ళిపో అని చెప్పాలి, వాటిని అన్ని వెళ్ళిపో అని చెప్పాలి. ఆమేన్. మన జీవితాల్లో ఏవేవి కొండలాగా ఉన్నాయో అవన్నీ ఎత్తివేయబడి సమస్యలైనా ఏదైనా నీ మాటకు వ్యతిరేకున్నవన్నీ సరే మా జీవితాల్లో తొలగివేయబడి ఎత్తివేయబడి సముద్రంలో
పడు యేసునామములో ప్రకటిస్తున్నాము. గొప్ప దేవ, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడు నీకే స్తుతులు ప్రభా. నిన్న నేడు ఏకరీతిన దేవుడు నీకే స్తోత్రాలు. బలమైన దేవుడు, గొప్ప దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానం అధిపతి నీకే స్తోత్రం. ఇంతవరకు మాట్లాడినారు ప్రభు. అవును ప్రభు, మా జీవితాలు నీ మాట ప్రకారం మేము జీవించదు కాక. అవును ప్రభు, మా నోట మీ మాట ఉంచారు, మేము నీ మాటను పలుకుదు గాక, నీ మాట ప్రకారం నడుచుదు గాక. ప్రభా, నీ మాట ద్వారా అనేకమైన అద్భుతాలు చేదు, రోగం స్వస్థపరచాలి, చనిపోయి తిరిగి బతికించాలి. ప్రభా, నీ మాటనే ప్రకటించాలి ప్రభా. ఎవరైనా సమస్యలు కలిగిన వారికి, అనారోగ్యం కలిగిన వారికి, వారు ఏ రకరకాల సమస్యలు, నానా విధమైన రోగాలు, సమస్యలు, వాటి అన్నింటికి నీ మాట సొల్యూషన్, నీ మాట పలికి వారిని బాగు చేయదు గాక, స్వస్థపరచను గాక, దేహాన్ని వెళ్ళిపెడుతును గాక, చనిపోయిన బతికించను గాక. నీ రాజ్యంలో అనేక మంది నీ మాట ప్రకటించి, నీ రాజ్యం గురించి ప్రకటించి నీ రాజ్యం అనేక మంది చేర్చదు గాక. నేను ప్రకటిస్తున్నా ప్రభు, నీ రాజ్యం విస్తరింపబడిన ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో చేర్చబడుదును గాక. విన్న మాటలందరూ ప్రకారం 30 60 100 ఫలించదు గాక. ప్రవలిగినంగా ఎవరు సత్యం తెలియకుండా ఉన్నారో వారందరికీ ఉన్న ఆ గుడితనం తొలగిపోయి సత్యం తెలుసుకొని నీ మాట ప్రకారంగా నడుచుదు గాక ప్రకటిస్తున్నాను ప్రభు. అని అలాగే నామగారి ప్రజలు అందరూ కూడా మార్చబడి సత్యమైన విశ్వాసులుగా మార్చబడదు గాక ప్రకటిస్తున్నాను ప్రభు. మా రాష్ట్ర దేశాలు శాంతి సమాధానం కలుగుగా, నీతి మంత్రులు పరిపాలించగలుగుతాం. అలాగే న్యాయము ప్రజలందరూ న్యాయం జరుగుగాక, అన్యాయం జరగకూడదు. ఇక్కడ భూమి మీద న్యాయమే జరుగుగాక ప్రభు. అలాగే నా దేశాల్లో సమాధానం కలుగును గాక ప్రభు. మార్చబడును ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకుని గాక ప్రభు. దేవుని మార్చబడును గాక, సమాధానం కలుగును, ప్రతి ఒక్కరు క్షేమం ప్రొటెక్షన్ కాపుదల కలుగు గాక, చిన్న చుట్టూ ప్రొటెక్షన్ కాపుదల ప్రకటిస్తున్న ప్రభు. మా జీవితం నీ మాటలో మేము అత్యధిక విజయం, నీ మాట ద్వారా మేము అత్యధిక విజయము మా జీవితాలు పొందుకుందు గాక అని ప్రకటిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మీ కృపలో ప్రభుదారులను మాట్లాడడానికి నీకే వెలకొని చెల్లిస్తూ, విన్న మాట ప్రకారం మేము చేయదు బాగా ప్రకటిస్తూ మీరు ఏదైనా చేయగలరు. ఆ సమస్యతో మా సమస్య మాకు టైం అయిపోయినా సరే మీరు మీకు అవకాశం ఇస్తే ఇప్పటి నుంచి మొదలు పెట్టగలరు. ఆ సమస్య వేలతో తీసివేయగలరు. నీ మాట నమ్ముతాం ప్రభు. అక్కడ యాజకుమారు చనిపోయినప్పుడు మీరు అన్నారు భయపడవద్దు, మీకు మాత్రం వచ్చు అని చెప్పారు ప్రభు. ఆ మాట ప్రకారం మీరు లేపారు. మేము అలా చేయదు బాగా, మేము అలా విశ్వాసం ఉంచదు కాక ప్రభు. మా టైంతో, మాకు ఏజ్తో, కాలంతో సంబంధం లేనే లేదు. నీ మాటలు ప్రకృతి సంబంధం లేదు ప్రభు. మేము నీ మాట ప్రకారంగా, ఈ లోకాసరంగా నీ మాట ప్రకారం చేదుగాక, నమ్మదుగాక ప్రకటిస్తూ సమస్త మహిమ గల ప్రభావం నీకే చేస్తూ నామంలో ప్రభు మేము అడిగిన వాటిని, విన్న వాటిని పొందుదాం గాక. మా జీవితం అత్యంత విజయాలు పొందుతాం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.